మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 62ను పరిశీలిద్దాం. గీతలోని అత్యంత ముఖ్యమైన శ్లోకాలలో ఇది ఒకటి. తన బోధనల సారాంశంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి సంపూర్ణ శరణాగతి అనే అంతిమ మార్గాన్ని ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జునా, నీవు అన్ని విధాలుగా నీ పూర్తి అస్తిత్వంతో ఆ పరమాత్ముడినే శరణు వేడుకో. అలా చేయడం వలన ఆయన దయతో నీవు అత్యున్నతమైన శాంతిని, శాశ్వతమైన మోక్షపదాన్ని పొందుతావు. ఇక్కడ సర్వభావేన అంటే మనసు, వాక్కు, కర్మలతో పూర్తిగా ఆయనకు అంకితం కావడం, మన ప్రయత్నాల ఫలితాన్ని ఆయనకే వదిలివేయడం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చే అభయం, ప్రశాంతత. మన జీవిత భారాన్ని మనమే మోస్తున్నామనే అహంకారాన్ని విడిచిపెట్టి అంతా ఆయనకే అప్పగించినప్పుడు కలిగే స్వేచ్ఛ. ఇది ఒక బిడ్డ తన తల్లిదండ్రులను పూర్తిగా నమ్మినట్లు. ఈ శరణాగతి భయాన్ని కాదు, ప్రేమను, నమ్మకాన్ని సూచిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పనిని ఒక పూజగా భావించాలి. మన విధులను శ్రద్ధగా నిర్వర్తించి ఫలితం గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా దాన్ని భగవంతునికి సమర్పించాలి. ఉద్యోగంలో ఒక కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు మనవంతు ప్రయత్నం చేసి మిగిలినది ఆ శక్తికే వదిలేయాలి. ఇది మన ఒత్తిడిని తగ్గించి మనశ్శాంతిని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.